శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భగవద్గీతను నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి 2-3 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 2వ అధ్యాయంలో భగవానుడు ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జునుడి యొక్క ఎట్లా ఉంది స్థితి అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టు కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. పాపం పూర్తిగా చేతగాని వాడై అసమర్థుడైపోయి, ఎంత గొప్ప వీరుడో అసలు నిజంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు, సాక్షాత్తు పరమేశ్వరునితో యుద్ధం చేసినటువంటి వాడు ఎంత నిస్తేజుడైపోయినాడంటే, ఒక దిక్కుమాలిన చేతగానితనం బంధుప్రీతి మనస్సులో నిండా వచ్చేసి ఆ నిస్తేజుడై చేతిలో ఉన్న గాంధీవాన్ని కూడా ధనుస్సును కూడా కింద పడేసి యుద్ధం చేయను అని బేలతనంతో మాట్లాడుతున్న అర్జునుని చూసి పరమాత్మ చెప్తున్నాడు, కుతస్త్వా కష్మలమిదం, ఎక్కడి నుంచి దాపురించిందయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అసలు నీకు మనస్సులో ఇటువంటి దౌర్బల్యము, ఇప్పటి వరకు లేని మనస్సు చింత ఎందుకు వచ్చేసింది అసలు నీ మనస్సులో? విషమే సముపస్థితం, సమయం కాని సమయంలో వచ్చింది ఆలోచన. నిజంగా ఇదే ఆలోచన కృష్ణ రాయబారం నడిచినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈ ఆలోచన చేసినట్లయితే నిజంగా యుద్ధం దాకా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడే ఏదో కాంప్రమైజ్ అయిపోయి రాజ్యాన్ని మాట్లాడుకొని వాళ్ళు ఎంత ఇస్తారో మీరు ఎంత తీసుకుంటారో అక్కడే మాట్లాడుకుంటే పని అయిపోయేది కదా. మరి అప్పుడు లేని ఆలోచన, అప్పుడు లేని ఈ బంధుప్రీతి నీకు ఇప్పుడు ఎక్కడి నుంచి దాపురించింది? విషమైనటువంటి సమయంలో వచ్చింది. విషమే సముపస్థితం, సమయం కాని సమయంలో ఆలోచిస్తున్నావు నీవు. యుద్ధరంగానికి వచ్చి చేయవలసినటువంటి ఆలోచనైనా అసలు ఇది. ఈ టైంలో నీకు ఈ ఆలోచన రావటం ఏమిటి? అనార్యజుష్టం, అనార్యజుష్టం, అనార్యులు అంటే ఆర్యులు కాని వాళ్ళు అనార్యులు, శ్రేష్ఠులు కాని వాళ్ళు అనార్యులు. ఇలాంటి శ్రేష్ఠులు కాని ఆలోచన, శ్రేష్ఠత్వం లేని ఆలోచన నీకు ఏమిటయ్యా ఇట్లా వస్తుంది? ఒక రాజు ఆలోచించవలసినటువంటి ఆలోచనైనా ఇది. అస్వర్గ్యం, యుద్ధం చేస్తే స్వర్గమో లేకపోతే మరణమో అనేటువంటి విధంగా ఉంటుంది. కానీ నీకేమిటయ్యా ఇలా యుద్ధరంగానికి వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అకీర్తికరం, 3 రకాలు చూడండి. సమయం కాని సమయంలో చేయకూడని ఆలోచనలు చేయటం వల్ల అసలు శ్రేష్ఠుడైనటువంటి వాడు చేసే ఆలోచన కూడా కాదు. అది నీకు మంచి యోగ్యమైనటువంటి స్థితిని ఇవ్వదు. అది అకీర్తికరం, కీర్తిని కూడా ఇవ్వదయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత విజయమో వీరస్వర్గమో తేల్చుకోవలసినటువంటి స్థలానికి వచ్చి నువ్వు ఇట్లాంటి వేలకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎట్లా అర్జున? ఇది నీకు తగదు. ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు నువ్వు చేయకూడదు అంటూ ఇంకా ఏం చెప్తున్నారు? క్లైత్యం మాస్మగమః పార్థ, ఇటువంటి స్థితిని మీరు వదిలిపెట్టేయి. మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, ఇలాంటి ఒక ఆలోచన ఏదైతే దాని మనసులోంచి పూర్తిగా పక్కన పెట్టాయి. క్షుద్రం హృదయ దౌర్బల్యం, చాలా అల్పమైనటువంటి హృదయ దౌర్బల్యానికి లొంగి నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు, సమయంలో ఆలోచనలు చేస్తున్నావు. ఇటువంటి ఆలోచనలను పక్కకు పెట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా, ఇవన్నీ వదిలిపెట్టేసి ఉత్తిష్ఠ పరంతప, లే ఇంకా లే, చాలా మాట్లాడిన దగ్గర చాలా మాట్లాడేసి నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా, ఇంకా అన్ని పక్కన పెట్టేసి యుద్ధానికి లే. వచ్చింది యుద్ధం చేయటానికి, మనం మాట్లాడుకోవడానికి రాలేదు. ఇంకా యుద్ధానికి సన్నద్ధం అయిపో. శ్రేష్ఠుడైనటువంటి వాడు, తపస్సు కూడా పరంతప అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడివి, నువ్వేం సామాన్యుడివి కావు, పరమేశ్వరుని మెప్పించుకున్నటువంటి వాడివి. అలాంటి వాడివి ఇలాంటి నిర్వీర్యమైనటువంటి మాటలు మాట్లాడడం నీకు తగదు. చక్కగా లే, ఇంకా యుద్ధానికి సిద్ధం అయిపో అంటూ కృష్ణ పరమాత్మ మొట్టమొదటి మాటలతో
బాగా అనేటువంటి ఒక దగ్గరితనంతో తిడుతున్నట్టు, ఉత్సాహపరుస్తున్నట్టు, విషయాన్ని అర్థం చేస్తూ, ఎందుకంటే సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నటువంటి అర్జునుడి స్థితిని గుర్తు చేస్తూ యుద్ధానికి ప్రోత్సహిస్తాడు కృష్ణ పరమాత్మ. స్వస్తి.